వేచి ఉన్నారు. వారి ద్వారా ఈ సత్సంగ్ దీక్ష మహిమ, సత్సంగ్ దీక్ష ఎందుకు రచించారు, ఎవరు రచించారు, దానివల్ల మనకి ఏం ప్రాప్తి అవుతుంది అన్న అద్భుతమైన కథామృతాన్ని మనకి వివరించవలసిందిగా మనము విన్నపించుకుంటూ పరమభౌతిక నరసింహారావు గారిని ఆహ్వానిస్తాం. పరమభౌతిక నరసింహారావు గారు. జై స్వామినారాయణ. స్వామినారాయణ సాక్షాత్ అక్షర పురుషోత్తమ, సర్వేభ్యః పరమాం శాంతిం ఆనందం సుఖమర్పయేత్. ఈరోజు మనం సత్సంగ దీక్ష సద్గ్రంథం గురించి, దాని మహిమ గురించి, ఆ గ్రంథం యొక్క ఆవిర్భావం గురించి, ఆ గ్రంథ రచయిత యొక్క మహిమ గురించి, ఆ గ్రంథ రచన తరువాత హరిభక్తుల్లో దాని పఠనం చేసిన తర్వాత వారి జీవితాల్లో ప్రతిబింబించినటువంటి లాభం ప్రాప్తి గురించి కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ సత్సంగ దీక్ష అనే గ్రంథం మనందరి దగ్గర ఉంది. నా దగ్గర ప్రస్తుతం హిందీలో ఉంది, అందరూ తెలుగులో కూడా అందరి దగ్గర ఉన్నట్టు నాకు తెలుసు. దీని ఆవిర్భావం గురించి చెప్పుకునే ముందుగా అసలు ఈ రోజుల్లో ఈ యొక్క గ్రంథం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కుటుంబం ఒకటే అయినా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క లక్ష్యాలు, వారి జీవన విధానం, వారు పొద్దున్న లేచిన దగ్గర రాత్రి పడుకునేంత వరకు ఎవరి జీవన శైలి వారిది, ఎవరి తాపత్రయం వారిది, ఎవరి అలవాట్లు వారివి, ఎవరి ఆలోచన వారిది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఇచ్చి ఈ గ్రంథాన్ని మీరు కంఠస్థం చేసి ఆత్మగతం చేసుకున్నట్లయితే మీకు ప్రయోజనం అవుతుంది అని చెబితే చేస్తారా అన్నది అందరికీ ఉన్నటువంటి ఒక సంశయం. మీరు పుస్తకం చాలా చిన్నదే చూపించారు, గ్రంథం పుస్తకం అనరాదండి, పొరపాటు, గ్రంథం అని అనాలి. మా ఈ గ్రంథాన్ని చిరు గ్రంథంగా అనిపిస్తున్నప్పటికీ సకల వేద సారము, సకల పురాణ సారము, సకల ఉపనిషత్తుల సారము ఇందులో ఉన్నప్పటికీ మరి వారిలో ఈ చదవడానికి ఉత్సుకత, ఆసక్తి చూపిస్తారా అన్నది మొట్టమొదటి ప్రశ్న. ఉదాహరణకి బాలకుల దగ్గర నుంచి వృద్ధుల వరకు పిల్లలు పడుకోవాలన్నా, నిద్ర రాగరా పక్క మీద దొర్లుతున్న ముసలివాళ్ళకైనా కూడా యూట్యూబులు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, సెల్ ఫోన్లు చూస్తూ ఉంటే వారికి ఇది చదివే అవకాశం కానీ చదవాలనేటువంటి రుచి కానీ ఎలా కలుగుతుంది? అలాగే 5 రోజులు కష్టపడు, 2 రోజులు ఎంజాయ్ చేయి అనే ప్రిన్సిపల్ మీద ఇవాళ యువత నడుస్తుంది. సరే 5 రోజులు కష్టపడ్డావు, 2 రోజుల్లో 1 రోజు పోనీ ఏదో మైండ్కి కూడా మనసుకు కూడా విశ్రామం కావాలి కాబట్టి, రిలాక్సేషన్ కావాలి కాబట్టి సరే శనివారం ఏదో చెయ్యి, ఆదివారం నాడైనా ఈ యొక్క సత్సంగ సభకు, సద్గ్రంథాల పఠనమో శ్రవణమో చెయ్యి అని చెప్తే కూడా వారేమీ వినే పొజిషన్లో లేరు. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ కన్నా, ఎన్లైటన్మెంట్ కన్నా ఎంజాయ్మెంట్ అన్నది ముఖ్యమైపోయింది. ఎంజాయ్మెంట్ అనే ఇండస్ట్రీ వాళ్ళ ఆదాయం ఇవ్వడానికి అదే పనిచేస్తుంది, ఆదాయం ఖర్చు పెట్టడానికి కూడా అదే పనిచేస్తుంది. యువత అందులో నిమగ్నమైపోయి ఉన్నారు, రీల్స్ చేస్తూ, ఫేస్బుక్లు చేస్తూ, అవి చేస్తూ, ఇవి చేస్తూ. అలాగే మరి ఇవాళ సహనం అన్నది ఎక్కడా మచ్చుకు కూడా కనిపించదు కుటుంబంలో. ఒకప్పుడు స్త్రీకి సహనం, స్త్రీకి ప్రతిరూపం, సహనానికి ప్రతిరూపం స్త్రీ అని, ఇల్లాలు చాలా సహనంగా ఉంటుందని అని చెప్పినప్పుడు ఆ ఇల్లు బాగుంటుందని మనకి తెలుసు. మనం అందుకనే గృహస్థాశ్రమం చాలా అందంగా, ఆనందంగా, సుఖంగా, శాంతంగా ఉండేది ఒకప్పుడు. కానీ ఏదైతే సహనంగా ప్రతిరూపమైనటువంటి స్త్రీ ఈరోజు అసహనానికి లోనయ్యి ఉంది. ఎందుకంటే కుటుంబంలో సభ్యులు ఎవరూ కూడా తనని అర్థం చేసుకునే పొజిషన్ లేరు. వాళ్ళు కూడా వాళ్ళ అసహనంలో వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా వాళ్ళు ఏం జరుగుతుందంటే, అసహనం ఏ స్థాయికి వచ్చిందంటే యుద్ధాల స్థాయికి చేరుకుంది. 2 దేశాల మధ్య యుద్ధాలు కూడా రావడానికి ఈ అసహనము అన్నదే దారితీసింది. ఇటువంటి సామాజిక పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఇటువంటి గ్రంథాన్ని చదువుతారా అని కూడా మనకి అనుమానం
వస్తూ ఉంటుంది. అట్లాగే ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే క్షణక్షణం మారిపోతున్నాయి. ఎందుకని మనం చూస్తున్నాం, చుట్టుపక్కల వాతావరణం క్షణక్షణం మారిపోతూ ఉంది. అయితే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సత్పురుషులు ఎప్పుడూ కూడా హరిభక్తులు కావచ్చు, సమాజానికి దిశానిర్దేశం చేస్తారు. వారు ముందుగానే గ్రహిస్తారు రాబోయే భవిష్యత్ కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులు తట్టుకొని మనం ఇహంలో శాంతి, పరంలో ముక్తి సాధించాలంటే ఎటువంటి మార్గదర్శనం ఇవ్వాలి అన్న విషయం సత్పురుషుల సంతులకు తెలుస్తుంది. అలాగే మన ప్రకట గురు మహంత్ స్వామి మహారాజు గారు ఎవరిలో అయితే అఖండంగా పరమాత్మ నివసిస్తున్నారో వారు ఇవన్నీ తలుచుకొని 5 జూలై 2020లో మహంత్ స్వామి మహారాజు గారు ఇటువంటి సత్సంగ గ్రంథాన్ని, సత్సంగ దీక్షా గ్రంథాన్ని ఒక బహుమతిగా మనకి ఇచ్చారు. చాలా అమూల్యమైనటువంటి గ్రంథం ఇస్తూ ఏం చెప్పారంటే, దీన్ని ఎవరైతే ముఖపాట్ అంటే కంఠస్థం చేసి ఆత్మసాత్, ఎలా కంఠస్థం అవుతుంది? పదే చదవగా వస్తుంది. ఎట్లా చదవాలి? ప్రతిరోజు చదివి ఆ శ్లోకార్థాలని, భావార్థాలని గ్రహిస్తూ కనుక చదువుతూ పోతే అది మన మనసు మీద ప్రభావితాన్ని చూపించి మనకి దిశానిర్దేశం ఎప్పుడైతే చేస్తుందో, మనసు ఎప్పుడైతే ఆందోళన లేకుండా, చంచలం లేకుండా ఉంటుందో చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అవి ఆచరిస్తూ పోగా ఎప్పుడైతే చిత్తశుద్ధి ఏర్పడుతుందో మన ఆత్మ కూడా శాంతంగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పారంటే ఆయన ఈ యొక్క సత్సంగ దీక్షా గ్రంథాన్ని ముఖపాటు చెయ్యండి అని కూడా వారి యొక్క ఆజ్ఞగా మనకి ఇచ్చారు. అలాగే అది అనుసరించి చాలామంది పిల్లలు కూడా చూడండి, ఒక గురువు ఒక ఆజ్ఞని ఏ రకంగా మనం తీసుకుంటే మనకు మేలు జరుగుతుందని దానికి మన బాలబాలిక మండలిలో కూడా పిల్లలు వాటిని కంఠస్థం చేయడం కోసం వాళ్ళు ఇన్ని శ్లోకాలు కంప్లీట్ చేసేంత వరకు నేను చాక్లెట్ తినను, ఇన్ని శ్లోకాలు కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఆటలు కూడా ఆడుకోను అని ఒక రకమైనటువంటి ఒక కన్విక్షన్, ఒక పట్టుదల తీసుకొని చదివినటువంటి దాఖలాలు మనకి ఉన్నాయి. అట్లాగే యువకులు కూడా ఈ యొక్క ముఖపాఠం కంప్లీట్ అయ్యేంత వరకు, ఈ 315 శ్లోకాలు పూర్తి చేసేంత వరకు కూడా నేను ఎటువంటి ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంటు, వీకెండ్స్ ఎంజాయ్మెంట్ నేను చెయ్యను అని కూడా వాళ్ళు ఒక ప్రామిస్ చేశారు. అట్లాగే ఏ పరిస్థితులు, ఒకసారి మన ఇంట్లో పరిస్థితులు క్షణక్షణం మారిపోతూ ఉంటాయి. బయట వాతావరణం ఉన్నా కొంచెం ఋతువు ప్రకారం మారుతుందేమో కానీ ఇళ్లలో పరిస్థితులు క్షణక్షణం మారిపోయే పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. ఎందుకు చెప్పాక ఇందాక అసహనంతో తోడుకొని ఉన్నటువంటి కుటుంబాలు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మరి అన్ని పరిస్థితులు వంక చూపిస్తూ కూడా ఈ ముఖమాటం మానిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎటువంటి పరిస్థితులు ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, వ్యవహారంలో కానీ వాళ్ళకి తటస్థించినా కూడా వాళ్ళు ఈ ముఖపాఠాన్ని ఆపలేదు. ఇది దీని యొక్క మనకి ఉదాహరణగా మనం తెలుసుకోవచ్చు. అంటే ఏంటనమాట, పూజ్య మహంత్ స్వామి మహారాజు గారు వారి ఆజ్ఞతో, వారి యొక్క రుచి అంటే వారి యొక్క ఇష్టంతో గ్రహించి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం కోసమే కేవలం మన భక్తులందరూ కూడా, సత్సంగీయులందరూ కూడా దాన్ని ముఖపాఠనం చేసి ఈ రకంగా వాళ్ళు భగవంతుడి ప్రసన్నానికి నాంది ప్రస్తావన చేశారు. అయితే దీని మహిమని మనం 4 భాగాల్లో విభజిద్దాం. ఒకటి లౌకికంగా అంటే వ్యావహారిక దృష్టితో చూస్తే ఈ సత్సంగ దీక్ష యొక్క గ్రంథం యొక్క ప్రభావం మనపై ఏ విధంగా ఉంటుంది, దాని మహిమ ఏంటో చూద్దాం. మహిమ అంటే అర్థం ఏంటి? సాధారణంగా వ్యక్తి తన యొక్క మనోబుద్ధి విచారాలు ఉపయోగించి తన కేవల సామర్థ్యంతో చెయ్యలేని పని భగవత్ సంకల్పంతో, భగవంతుని శక్తితో, భగవంతుడు స్వయంగా తను చేస్తే జరుగుతున్న దాన్ని మహిమ ఉంది అని అంటాం. అలాంటి మహిమ ఇందులో ఉంది అని మనం చెప్పడం కోసం ఉదాహరణకి ఈ సద్గ్రంథంలో 315 శ్లోకాలు ఉన్నాయి. 315 శ్లోకాలు కూడా పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజు గారు 64 రోజుల్లో పూర్తి చేశారు. 64 రోజుల్లో పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజు వారు వారి వయసు 90 సంవత్సరాలప్పుడు కూడా తన యొక్క శారీరక బాధలను కూడా పక్కన పెట్టి 64 రోజుల్లో దీన్ని ముగించడం జరిగింది. అంటే సత్పురుషులు కాబట్టి అది సాధ్యమైంది, అందుకే అది మహిమాన్వితమైన విషయం మనం గ్రహించవచ్చు. అట్లాగే అది ఎప్పుడైతే మన
మానవాళికి, ముఖ్యంగా మన హరిభక్తులకి, సత్సంగీయులకి మహంస్వామి మహారాజు ఒక బహుమతిగా ఇచ్చారో అప్పటి నుంచి దాదాపు సంవత్సరం లోపుగా దాదాపు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి అది అనువదించబడడం జరిగింది. చూడండి, ఆ పుస్తకం విడుదల కావడమే కాకుండా అన్ని భాషల్లోకి తర్జుమా కూడా 1 సంవత్సర కాలంలో జరిగింది. అలాగే కాకుండా భాషల్లోకి అనువదించడమే గొప్ప కాదు, అంధులకి కూడా బ్రెయిలీ లిపిలో, వారు చదవగలిగే బ్రెయిలీ లిపిలో కూడా దీన్ని అనువదించడం జరిగింది. ఎంత మహిమ లేకపోతే ఇంత ప్రాచుర్యం పొంది, ఇంత త్వరితంగా, ఇంత ప్రగాఢంగా, ఇంతమంది భక్తులకు అందుబాటులో వచ్చే అవకాశం కలుగుతుందో మనం భావించవచ్చు. లౌకిక దృష్టితో మనం భావించినట్లయితే ఇది సామాన్య మానవుడికి సాధ్యమయ్యే పని కాదు. ఇది భగవత్ సంకల్పం ఉన్నది కాబట్టే ఈ స్థాయిలో విస్తృతంగా ఇది అందరి మీద ప్రభావితం చూపగలిగింది అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇంకొక విషయం చూసినట్లయితే గాగర్ మే సాగర్ అంటారు. అంటే ఒక కుండ, చిన్న పాత్రలో సముద్రాన్నంతా తీసుకున్నట్లు లెక్క అనమాట. అటువంటిది దాంతో పోల్చవచ్చు మన సత్సంగ దీక్షా గ్రంథాన్ని. ఈ సత్సంగ దీక్షా గ్రంథంలో 315 శ్లోకాలు ఉన్నాయి. శ్లోకాలు అంటే ఏమిటి, మనం చదువుతామండి శ్లోకాలు, మనకు అర్థం కాదు, సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు అని అనుకోవచ్చు. శ్లోకాలు కాదు అక్కడ కావాల్సింది, అవన్నీ కూడా వాటి భావార్థాలు అన్ని భాషలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఎందుకు దానికి గొప్పతనం అంటే అన్ని దృష్టిలోనూ, వ్యవహారిక దృష్టిలో, సామాజిక దృష్టిలో, వ్యక్తిగత దృష్టిలో, కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా వీటన్నిటిలోనూ మనిషి తటపటాయిస్తూ ఉంటాడు. ఈరోజు ఒంట్లో బాగుందనుకుంటాడు కానీ ఇంట్లో బాగోదు, ఇంట్లో బాగానే ఉందనుకుంటే బయటికి వెళ్తే వ్యవహారాల్లో చెడిపోతుంది, బయట బజార్లో బాగోదు. సరే, బజార్లో కూడా బాగుంది అనుకుంటే చుట్టూ సామాజికంగా బాగోదు, సమాజం కూడా బాగానే ఉందనుకుంటే మన మనస్సు ఎంటర్టైన్మెంట్ అని వెళ్ళిపోయి ఆధ్యాత్మికంగా భగవంతుడి వైపు మళ్ళదు. సో ఈ రకంగా మనం అందరం కూడా చాలా విషయాల్లో మనం తర్జన పడుతూ ఉండి మనం అనుకున్నది ఏది సాధించలేక నిస్పృహతో ఆ రోజుని మనం ముగిస్తాము. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వ్యక్తిగత స్థాయిలో కావచ్చు, కుటుంబ స్థాయిలో కావచ్చు, వ్యావహారిక స్థాయిలో కావచ్చు, ఆర్థికపరమైనటువంటి స్థాయిలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, సమాజపరమైనటువంటి స్థాయిలో కావచ్చు, ఆధ్యాత్మికపరమైనటువంటి స్థాయిలో కావచ్చు, ఇవన్నిటిలో కూడా మనకి ఒక దిశానిర్దేశం చేస్తున్న గ్రంథం ఇది. అంటే ఎక్కడా మనకు ఎటువంటి సంశయం, జనరల్గా వచ్చే సంశయాలన్నిటి కూడా ఇది నివృత్తి చేస్తుంది. ఉదాహరణకి ఇందులో తీసుకుందాం, కుటుంబ సమస్యలు ఏ రకంగా నిర్మూలించవచ్చు, సమస్యలు లేకుండా దాదాపుగా మనం చేయాలంటే దానికి తీసుకోవాల్సినటువంటి మూల సిద్ధాంతం ఏంటని చెప్పడానికి పరమ పూజ్య మహంస్వామి మహారాజు వారు 175వ శ్లోకంలో చెప్తారు. ఏమిటి అంటే, గృహేహి మధురాం వాణీం వదేద్వాచం చజేతు కటుం అని. అర్థం ఏంటంటే, ఇంటిలో ఉన్న గృహస్థులో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటిలో ఉన్నప్పుడు మధురముగా మాట్లాడాలి, కటువుగా మాట్లాడరాదు అని చెప్పడం జరిగింది. చూసారా, ఇదొక్కటి ఆచరిస్తే మీరు గమనించండి, మన కుటుంబంలో ఎక్కడా కూడా సమస్య అన్నది మొదలే కాదు. ఇంట గెలిచి రచ్చ గెలువు అని సామెత కూడా మనకు తెలుసు. అంటే ఎప్పుడైతే మనం ఇంట ఈ రకం గెలుస్తామో ప్రతి వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు బాధ పెట్టకూడదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను ప్రశాంతంగానే, నా వాళ్ళు కాబట్టి వీళ్ళు, నా వాళ్ళతో ఎట్లా మాట్లాడతానో చాలా మధురంగా మాట్లాడాలి, ఇంటిలో ఉన్నప్పుడు మధురంగా మాట్లాడమని చెప్పారు మన మహంస్వామి మహారాజు. అది నేను ఆయన ఆజ్ఞ కావచ్చు, ఆయన ఇష్టం కావచ్చు, ఆయన ప్రసన్నత కోసమైనా సరే నేను ఈ రకంగానే ఇంట్లో ఉంటానని చెప్పేసి ప్రతి వాళ్ళు కనుక భావించగలిగితే కుటుంబం భూతల స్వర్గంగా మారిపోతుంది. అదే రకంగా 172వ శ్లోకంలో, సరేనండి కుటుంబ సభ్యులంటే నేను, నా భార్య, నా పిల్లలు అంతే కదా అనుకోవచ్చు. అలా కాదు కదా. ఎందుకు ఇవాళ సమిష్టి కుటుంబాలు లేవు? ఎందుకంటే కోడలు వచ్చిందనో, అల్లుడు వచ్చాడనో, రకరకాలుగా మళ్ళీ కొత్త వ్యక్తులు కుటుంబంలోకి వచ్చేటప్పటికి కుటుంబాల పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. దానికి కూడా సొల్యూషన్గా, పరిష్కారంగా 172వ శ్లోకంలో స్వామీజీ మహారాజు ఏం చెప్పారంటే, స్వసుర పితృవత్ సేవ్యో వధ్వా శశూశ్చ మాతృవత్ స్వశ్రూశ్చ. అంటే అత్తగారిని, మామగారిని కూడా మనం తల్లిదండ్రులాగా, అలాగే అత్తామామలు కోడల్ని కూడా కూతురులాగా చూడాలి, పుత్రవత్ కూతురులాగా సమానంగా చూడాలి అని చెప్పడం జరిగింది. అంటే ఈ చిన్న చిన్న విషయాలు మనకి
చిన్నగా అనిపించినా అందులోనే ఆ మూలం ఉంది. వాటిని కనుక మనం ఆచరించినట్లయితే మన కుటుంబంలో శాంతి, సుఖం, ఆనందం అన్నది వస్తుంది అనేది చాలా చక్కగా మనకి చెప్పడం జరిగింది. అంటే అలాగే పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది, పిల్లలు చిన్న బాలలు, ఎక్కువ వయసులో ఉన్నవాళ్ళు కన్నా ముందు ఉన్న వాళ్ళకు కూడా మార్గ దర్శనం ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, పిల్లలకి సంస్కారాలు ఎలాగివ్వాలి. మనం ఇవాళ ఉద్దేశిస్తున్నాం కానీ సంస్కారాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఏమన్నారు, చదువు సంస్కారం అన్నారు, కానీ మనం చదువు ఒకదాన్ని పెట్టాం కాబట్టి సంస్కారాలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఒక పక్షి శుభ్రంగా తను అనుకున్నట్టుగా ఎగరాలి అంటే 2 రెక్కలు కూడా సరిగ్గా ఉండాలి, చదువు ఉండాలి, దానికి తగ్గ సంస్కారం కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 కనుక ఉంటాయో తను హాయిగా విహరించగలుగుతుంది ఈ యొక్క జన్మలో. కాబట్టి ఈ సంస్కారం అన్నది పిల్లలకు ఎట్లా నేర్పించాలన్నది కూడా మనకి ఇందులో చెప్పడం జరిగింది. అది మన మహద్భాగ్యం. ఎవరో చెప్పరు, చదువులో ఎవరో చెప్పరు. ఇవన్నీ కూడా మరి బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నాం కాబట్టి మనం మన యొక్క సత్పురుషులు మన మీద కృపతో, మన మీద ప్రేమతో, మన మీద జాలితో, మన మీద ఆత్మనుగ్రహంతో, ఆశీర్వాదంతో మనకి ఇది ఇవ్వడం జరిగింది. 174వ శ్లోకంలో చెప్తారు ఏమిటి అంటే ఏ రకంగా పిల్లల్లో సంస్కారాన్ని నేర్పించాలి అనాలి. సంపాల్యాహ పుత్రపుత్రియశ్చ సత్సంగ శిక్షణాదినా. అంటే గృహస్థ భక్తులు ఎవరైనా సరే తమ పుత్రులు, బాలబాలికలకి, పుత్రుడు పుత్రికలకి సత్సంగమని, శిక్షణని వాళ్ళల్లో పెంచాలి, దాన్ని పోషించాలి. ఎట్లాగైతే బాల వయసులో పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వండి, ప్రోటీన్ ఇవ్వండి, పాలు ఇవ్వండి, అన్నీ ఇవ్వండి. వాళ్ళు ఎందుకంటే ఎదుగుదలలో ఉన్నారు కాబట్టి వాళ్ళలో శక్తి కావాలి, పెరుగుదల కావాలి. పెరుగుదలకి శక్తి కావాలి, వాళ్ళు చేయాల్సిన పనులకి శక్తి కావాలి. కాబట్టి ఇవన్నీ మనం ఎలా చూస్తున్నామో సంస్కారం అన్నది కూడా వాళ్ళలో పెరుగుదలకి, ఎదుగుదలగా ఒక తీసుకొని దాన్ని కూడా మనం పోషణ చెయ్యాలి అని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కుటుంబంలో మనం చిన్న చిన్న విషయాలు 3 శ్లోకాల్లోనే మనకి పరమార్థం మొత్తం అర్థమైపోయింది. కుటుంబం అంటే ఎలా ఉండాలి, ఇలా లేదు కాబట్టి విషయం మనకు అర్థమైపోయింది. ప్రస్తుతానికి ఇలా లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సమస్యలు వస్తున్న విషయం దాదాపు అందరికీ రూఢి అయిపోయింది. ఇలాంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి కుటుంబ పరంగా. ఇప్పుడు వ్యవహారిక జ్ఞానంలో చూద్దాం. వ్యవహారికంగా చూస్తే 194వ శ్లోకంలో ఏం చెప్తారంటే కర్తవ్యం లేఖనం సమ్యక్ స్వస్యాయ వ్యయశ్చ ఆయస్య వ్యయస్య చ. అంటే ఆదాయ వ్యయాలు 2 కూడా ప్రతిరోజు పట్టిక కింద రాసుకోవాలి, ప్రతిదాన్ని పేపర్ మీద పెట్టాలి అని చెప్పడం జరిగింది. అలాగే 193వ శ్లోకంలో ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలనేది కూడా చాలా చక్కగా ఇచ్చారు మహాస్వామి మహారాజ్. నైవ కార్యో వ్యయో వ్యర్థ ఆయానుసారత. తన సంపాదనకి అనుగుణంగానే ఖర్చు పెట్టాలి తప్ప సంపాదన ఒకటి ఖర్చు ఒకటి 2 కూడా వేరువేరుగా ఉండకూడదు అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. దీనికి మొన్న మా సత్సంగంలో కూడా నేను చెప్తున్నప్పుడు మా సత్సంగంలో ఇక్కడ ఉన్నారు కూడా కొంతమంది, వారితో ఇలాగంటే అప్పుడు చెప్పారన్నమాట. ఇప్పుడు ఎక్కడండి, ముందు ఈఎంఐ కడతాము, ముందు 40 ఏళ్ల పాటు అప్పు చేసి తర్వాత జీతం అంతా దానికి తాకట్టు పెడతాం ముందు, కాబట్టి తప్పదు అని. చూసారా, అంటే ఎందుకు చేస్తున్నాం మనం? ప్రజలంతా చుట్టూ సమాజం ఎట్టిపోతే మనం కూడా అట్టుపోవడం నేర్చుకున్నాం. కానీ నిజంగా మనం ఎటు వెళ్తే మనకు ఆనందం, సుఖం కలుగుతుందో అటు వెళ్ళడానికి మనం ఇష్టపడలా. సరే, సమాజం అంతా అటుపోతుంది, నువ్వు వెళ్తున్నావు. సమాజాన్ని ఎప్పుడైనా ప్రశ్నించావా? అలా చేయడం వల్ల నీకేమైనా సుఖం, ఆనందం ఉందని ప్రశ్నించాం. ఎందుకు ప్రశ్నించాం? వాళ్ళే మన మార్గదర్శకం కాదు. మన మార్గదర్శకులు ఎవరు? మనకు డౌట్ వస్తే మన సత్పురుష గురువులు, మన సత్సంగ ప్రముఖులు. వారిని అడిగి ఇది చేయొచ్చా చేయకూడదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తే అది మనకి చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇంకా మనకు సమస్యలే, మనకి ఆ క్వశ్చన్ వేయడానికి వీలే లేదు. ఎందుకంటే సత్సంగ దీక్షలో సత్సంగ మహాస్వామి వారు చాలా క్లియర్గా చెప్పున్నారు, మీరు ఆదాయ వ్యయాలు 2 కూడా ఖచ్చితంగా మీ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడే మీకు సుఖము, శాంతి, ఆనందం అని వస్తాయి. సరే, ఆధ్యాత్మిక మార్గదర్శనం ఏమిటి? ఆధ్యాత్మికంగా మనం ఏ రకంగా ఉండాలన్న దానికి 145వ శ్లోకంలో ఏం చెప్పారంటే అంతర్దృష్టియశ్చ కర్తవ్య ప్రత్యహం స్థిరచేతసా. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే స్థిరమైనటువంటి బుద్ధితో, స్థిరమైన మనస్సుతో. ఇప్పుడు ఉంటుంది మన స్థిరమైన మనస్సు? అది కూడా చెప్పారు స్వామి మా మహాస్వామి వారి సత్సంగ దీక్షలో. బ్రహ్మ ముహూర్తం వేళలో నిద్రలేచి సూర్యోదయం లోపుగా మన నిత్య పూజను పూర్తి చేసినట్లయితే మనలో సత్వగుణమే ఉంటుంది తెల్లవారి.
ఆ సత్వగుణం ఉన్నప్పుడు మాత్రమే మనసు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు స్థిరంగా ఏకాగ్రతంగా ఉంటుందో అప్పుడు ఈ క్వశ్చన్ వేసుకోమంటున్నారు, అంతర్దృష్టి చేయమంటున్నారు. అంతర్దృష్టి చేసి ఏం చేసుకోవాలి? ప్రతిరోజు కూడా, ఏదో ఒకరోజు చేసుకోవడం కాదు, ప్రతిరోజు ఏమని, నేను ఏమి చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాను, ఏమి చేస్తున్నాను, నా యొక్క జన్మ లక్ష్యం ఏమిటి, నేను చేస్తున్నది ఏమిటి. అంతే కదా, నేను వ్యాపారం చేయాలని షాప్ ఓపెన్ చేద్దామని ఇంటి దగ్గర బయలుదేరినాడిని పక్కన ప్యాకెట్ క్లబ్కి వెళ్ళిపోతే దాని అర్థం ఏమవుతుంది? నువ్వు మొత్తానికి సాయంత్రానికి నువ్వు నీలో ఇది వచ్చేస్తుంది, బాధ కలుగుతుంది, ఇంట్లో వాళ్ళకి బాధ కలుగుతుంది, సమాజానికి బాధ కలుగుతుంది, చివరికి మనలో మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అలాగే ఓవరాల్గా ఈ మనిషి జన్మ నాకు ఎందుకు వచ్చింది, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, నేనేం చేస్తున్నాను, అంతర్దృష్టి క్వశ్చన్ చేసుకోమని అన్నారనమాట. అలా ఎప్పుడైతే అనుకుంటారో మన యొక్క అక్షర పురుషోత్తమ ఉపాసన సిద్ధాంతం ఏదైతే ఉందో ఏమిటది? అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి. ఇది ఎప్పుడు మరవకూడదు. ఈ మానవ జన్మ లక్ష్యమే ముక్తి. అంటే ఏ రకంగా అంటే మానవ జన్మ లక్ష్యం అంటే మరి జన్మలో అవదేమోనండి, టైం అయిపోతుంది. ఈ జన్మ నేను అల్లా, మానవ జన్మలో మాత్రమే అది సాధ్యం. నీ అదృష్టవశాత్తు ఈ సత్సంగం, స్వామినారాయణ సత్సంగం నీకు లభించింది. నీకు అన్ని సత్సంగ దీక్ష కూడా గంధం కూడా ఇప్పుడు లభించింది. దీన్ని కనుక నువ్వు ఆత్మగత చేసుకున్నట్లుగా జీవించినట్లయితే ఈ జన్మే ముక్తి వచ్చే అవకాశం ఉంది. కానీ మళ్ళీ మనిషి జన్మ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. మళ్ళీ మనిషి జన్మ వచ్చాక సత్సంగం దొరుకుతుందో చెప్పలేం. సత్సంగం దొరికినా అప్పటికి మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాల్లో బిజీ ఉంటానేమో చెప్పలేం ఇప్పుడులాగే. కాబట్టి ఇలా చెప్పలేము ఎన్నో జన్మలు చెప్పలేము వెళ్ళిపోతే ఈ కష్టాల సర్కిల్లో సంసార చక్రంలో కొట్టుకుంటూ ఉండాల్సిందే. అది కూడా మహన్స్వామి మహారాజ్ అందుకే చాలా ఖచ్చితంగా చెప్పారు. ఏమిటి? అక్షర పురుషోత్తమ ఉపాసనా సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి అంటే నేను అక్షర రూపుణ్ణయి పురుషోత్తముడికి దాసుడుగా మారాలి. అదే ముక్తి, అదే ఆత్యంతిక ముక్తి అన్న సూత్రాన్ని మనం ఎప్పుడు చేయగలుగుతాం? భగవంతుడి యొక్క మహిమను విచారణ చేయాలి. భగవంతుడి యొక్క మహిమను ఆలోచించాలి ఎప్పుడు కూడా. నేను ఎంత ధూళి లాంటి వాడిని, సత్పురుష సంత మనకి ఏం చెప్తారో అది మాత్రం నేను ఫాలో అయినట్లయితే నాకు ఎటువంటి టెన్షన్ ఉండదు. నా బుర్ర ఉపయోగించి నేను ఎటువంటి సొల్యూషన్ తెచ్చుకోలేను. అది ఇంపాసిబుల్ అనే విషయం నాకు జీవితకాలంలో అర్థమైపోయింది. చిన్నప్పుడు ఇప్పుడు దాకా చూస్తున్నా. నా బుర్రను చాలా తెలివిదైన వాడిగా వాడాను, నన్ను చాలా తెలివైన వాడిగా అందరూ ప్రశంసించేవాళ్ళు. కానీ జీవితంలో చూస్తే నాకు అంత ఏం కనిపించట్లా, అంత తెలివితేటలుగా జీవితంలో సుఖశాంతి లేని నాకు కనిపించట్లా అన్న ఒక కామన్ సెన్స్ క్వశ్చన్ ఒకటి వేసుకున్నట్లయితే దానికి భగవంతుడి మహిమను జోడించినట్లయితే మన అక్షర రూపులే అవకాశం ఉంటుంది. దేని ద్వారా? ఈ అంతర్దృష్టి ద్వారా. అంతర్దృష్టి ఏం చేయాలి? ప్రతిరోజు చేయాలి. ఎప్పుడు చేయాలి? ఏకాగ్రమైన మనసుతో, స్థిరమైన మనసుతో. అది ఎప్పుడు? తెల్లవారుజామునే సాధ్యం. ఎప్పుడైతే మనం అప్పుడు చేసి భగవంతుడి మహిమతో పాటుగా మన ఇక ఈ అంతర్దృష్టి చేస్తామో అప్పుడు ఆ రోజులో మనం ఎటువంటి పొరపాటు చేసే అవకాశం ఉండదు. ఆ యొక్క ఆధ్యాత్మిక కోణం, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఏదైతే ఉందో దానికి ఎటువంటి దెబ్బ తగలదు. ఇది మనం తెలుసుకోవాలి. ఒకసారి గోపాలానంద స్వామి ఆయన అంత్య సమయంలో శివలాల్ సేట్ అని చాలా ప్రధానమైన భక్తుడండి మన స్వామినారాయణ సంప్రదాయంలో. ఆయన చాలా పెద్ద వ్యాపారి, అయినా కూడా చాలా ఆధ్యాత్మికవేత్త, మంచి సత్సంగి కూడా. ఆయనకి ఇప్పుడు కూడా మన సత్పురుష గురువులు ఎవరికి పడితే వాళ్ళ సలహాలు సూచనలు ఎవరు, రోడ్డు పైన ప్రతివాడికి సూచనలు ఎవరు. వారు ఎవరైతే తమ భక్తుడిగా ఎప్పుడైతే వారు అనుకుంటారో ఈ గురువే నా యొక్క పరమావధి అని అనుకుంటారో వారికి మాత్రమే వారు ఒక్క రెండు మాటలు చెప్తారు. ఆ రెండు మాటలకు దృష్టిలో పెట్టుకుంటే చాలు, మన ముక్తి ఇక్కడ శాంతి రెండు లభిస్తాయి. ఆ గొప్ప శివలాల్ సేట్ అటువంటి భక్తుడు కాబట్టి ఆయనకి గుణాతీత గోపాలానంద స్వామి మహానందు కదా, ఆయన నందస్వామిలో ఒక ఆయన చెప్పడం ఏం సలహా ఇచ్చారంటే, ఇగో శివలాల్ సేట్, ఒకవేళ నీకు నీ వ్యాపారంలోనే మెళుకులు కావాలి, వ్యాపారంలోనే షైన్ అవ్వాలనుకున్నట్లయితే, ఇంకా పైకి వెళ్ళాలనుకుంటే ఫలానా చోట, ఏ ఊరది, సుందరయాన్ని వెళ్ళి అక్కడ పూజా సేట్ అని ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకో. లేదు, నాకు వ్యాపారం ఒకటే కాదు స్వామి, వ్యాపారంతో పాటు నాకు ఆత్యంతిక ముక్తి కూడా కావాలనిపిస్తోంది, అది ఒక్కటే కాదని నువ్వు అనుకుంటావా? నువ్వు జునాగఢ్ వెళ్ళి గుణాతీతానంద స్వామి వారి యొక్క ప్రవచనాలు 1 నెల పాటు 2 నెలల పాటు విను అని చెప్పడం జరిగింది. చూడండి, అంటే ఇహంలో శాంతి, పరంలో ముక్తి రెండు కూడా, నువ్వు చేస్తున్న పనిలో కూడా శాంతి రావాలి, అలాగే పరమానందంలో కూడా వైపు నువ్వు ప్రయాణించాలి అంటే ఇది మార్గం అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏం ఎక్స్క్యూజ్ లేదనమాట. కాబట్టి ముందు మనం అంతర్దృష్టి చేస్తే తప్ప ఈ పని చేయలేం. లేకపోతే ఏం చేస్తాం? అంతర్దృష్టి లేకపోతే బాహ్య దృష్టితో ఉంటే బాహ్యంగానే కొట్టుకుపోతూ ఉంటాం అనమాట.
అది ఈ రకంగా జీవితంలో ఉన్న ప్రతి అడుగులో ప్రతి అంశంలో కూడా ఈ యొక్క సత్సంగ దీక్ష మనకి మార్గదర్శనంగా ఉంటుంది. ఈ సత్సంగ దీక్ష చదివి ఆకలింపు చేసుకొని ముఖపాటు ఎవరైతే చేశారో వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఆ అనూహ్యమైన మార్పులు అంటే కూడా చూద్దాం. కాకపోతే ఇది ఇప్పటికే ఎవరైనా దీన్ని సరిగ్గా చదివి ఉన్నట్టయితే మటుకు వారి జీవితంలో ఆల్రెడీ దీన్ని అనుభూతి చెందుతూ ఉండొచ్చు. నేను అందులో ఒకడిని, నేను కూడా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఆ యొక్క ఇది వచ్చిన తర్వాత నాలుగు సంశయాలు ఎన్నో తీరాయి. అయితే దీనిలో ఉన్న ఇంకో విశేషం ఏంటంటే చాలా సరళమైన భాషలో రాశారు దీన్ని. ఏదో పెద్ద పెద్ద సంస్కృత పెద్ద పెద్ద పదాలు కాకుండా చాలా సరళమైన భాషలో రాశారు. పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్నటువంటి లోతైన భావాన్ని తీసుకొని, సారం అంటారు కదా, సారం తీసి ఎలాగైతే తేనెలాగా చెరుకు రసంలాగా తీసి ఆ సారాన్ని మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనంతా క్రష్ చేసి ఈ చేసి శాస్త్రాలు చదివి వేదాలు చదివి అవి చదివి ఇవి చదివి మనం దాన్ని తీసుకుని అప్పుడు తాగి అది కాస్త మనకు అరక్క అలాగే ఉండదన్నమాట. చక్కగా సారం మాత్రమే మనకి ఇచ్చారు ఈ యొక్క సత్సంగ దీక్షా గ్రంథంలో. ఇది చదివినట్లయితే నేను మిగతా చదవలేదే అని బాధ కానీ అటువంటి మనకేం ఉండవు. అందులో ఏదైతే లోతైన అవగాహన ఎవరైతే బాగా దాన్ని పఠిస్తూ బాగా స్వాధ్యాయం చేసిన వారికి మాత్రమే అర్థమవుతుందో దాన్ని చాలా సరళమైన భాషలో మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అది ఇది చదివిన వారికి అర్థమవుతుంది. మీరు చదివితే మీకు కూడా ఇది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే అటు అలా ఉంది కాబట్టే ఈ సత్సంగ దీక్షలో చెప్పిన అనుసారంగా ప్రజలు వారి యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటున్నారు, హాయిగా జీవిస్తున్నారు. దేవాంశ్ పటేల్ అని ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు. దేవాంశ్ పటేల్ అనే కుర్రవాడు. అతని వయసు ఎంత అనుకుంటున్నారు? మ్యాక్సిమం ఒక 8 ఏళ్ళు కుర్రాడు. కాకపోతే మన బాలబాలిక మండలిలో ఉన్నాడు. మన సత్సంగి వాళ్ళ ఫ్యామిలీ. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ తండ్రి గారి ద్వారా తను ఒక విషయం తెలుసుకున్నాడు. వాళ్ళ తండ్రి గారి స్నేహితుడు ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలా ఇబ్బందుల్లో ఉండేటప్పటికీ ఆయనకి వాళ్ళ అబ్బాయికి కూడా చాలా విపరీతమైన ఇది వచ్చి ఏంటంటే వాళ్ళ మనసులో ఆలోచనలు ఏమొస్తున్నాయంటే ఆత్మహత్య చేసుకోవాలి, ఇంకా నా దగ్గర ఇంకే దారి లేదు, దిక్కు తోచట్లేదు, ఇక నేను దీని నుంచి బయటపడలేను కాబట్టి నాకు ఆత్మహత్య శరణ్యం అనేటువంటి ఆలోచనలోకి వాళ్ళు వెళుతున్నారు. ఇది తెలుసుకొని ఏం చేశాడంటే ఈ కుర్రాడు వాళ్ళ నాన్న దగ్గర ఆ నెంబర్ తీసుకొని అతనికి ఫోన్ చేసి చెప్పారనమాట, మీరు ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవద్దు, సత్సంగ దీక్షా గ్రంథంలో ఫలానా శ్లోకంలో ఆత్మహత్య చేసుకోవద్దు. ఏ శ్లోకం? 41వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఆత్మహత్య మహాపాతకం, అది ఎటువంటి పరిస్థితుల్లో చేసుకోకూడదు. తీర్థయాత్రల్లో కూడా వెళ్ళి ఆత్మహత్య చేసుకోకూడదు. ఒకప్పుడు ఒక భ్రమ ఉండేది, కాశీ వెళ్ళి గంగానదిలో దూకే చనిపోతే పుణ్యం వచ్చేస్తుందిలే అని చెప్పేసి కూడా. అటువంటివి కూడా కుదరదు, అప్పుడు కూడా పాపమే వస్తుంది తప్ప పుణ్యం రాదు అని చెప్పేటప్పటికీ అతను చాలా ఆ యొక్క మానసిక స్థితి నుంచి బయటపడి ఆ శ్లోకాన్ని పదే చదువు అని చెప్పి సత్సంగ దీక్షా గ్రంథాన్ని అతనికి అందించడం జరిగింది. చూడండి, చిన్న పిల్లవాడు తను ప్రతిరోజు ఈ యొక్క గ్రంథాన్ని చదవగా తను దాని మీద నమ్మక విశ్వాసం ఏర్పడి ఎదుటి వాళ్ళకు కూడా అతను చెప్పగలిగే పొజిషన్కి చిన్న వయసులో ఉన్న కుర్రవాడికి వచ్చింది. అంటే ఈ గ్రంథం యొక్క మహిమేంటో నేను మళ్ళీ మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అంటే ఇతరుల జీవితాల్లో ఉన్న సమస్యలు కూడా మనం తీర్చగలిగే స్థితిలో ఉండగలుగుతాము ఈ సత్సంగ దీక్షా గ్రంథాన్ని కనుక మనం మనసా వాచా కర్మణ పాటించినట్లయితే. అలాగే వినీత్ భాయ్ డోండియా అనే ఒక సూరత్లో ఆ పిల్లవాడు కూడా దాదాపు 7 సంవత్సరాలే, కానీ పుట్టిన దగ్గర నుంచి బాలారిష్టాలే అతనికి అన్నీ కూడా. దాదాపు 3 నుంచి 14 ఆపరేషన్లాగా జరిగి అతను హాస్పిటల్లోనే ఉండేవాడు. కానీ ఈ సత్సంగ దీక్షా గ్రంథాన్ని ముఖపాఠం చేసి తను ఎవరన్నా అడిగితే ఏది చేసినా భగవంతుడి ఇచ్చ ప్రకారమే జరుగుతుంది, భగవంతుడి కోరిక మేరకే జరుగుతుంది. కాబట్టి ఇది భగవంతుడి కోరిక జరగని, దానివల్ల నాకు ఎటువంటి ఇది లేదు, భగవంతుడు ఏం చేయదలుచుకుంటే అది చేస్తాడు అని అన్నాడే కానీ తను బాధపడడం కానీ ఇంకోళ్ళని బ్లేమ్ చేయడం కానీ అయ్యో నాకేలా జరిగింది ఏంటి అనేటువంటి దుఃఖంగా అన్నటువంటివి ఏమి కూడా లేవు. అంటే ఈ 2 ప్రసంగంలోనే ఈ 2 చిన్న ఉదాహరణలతో మనకు అర్థమైపోయింది, చిన్న పిల్లల్లోనే ఇంత మాత్రం మార్పు వస్తుందంటే మరి మనలాంటి వాళ్ళకి సగం జీవితం చూసాము, మన పూర్తిగా తెలుసు జీవితం కష్టాలు ఏమిటో, దాని పరిష్కారం ఇందులో ఉంది అని మనకు తెలిసినప్పుడు తక్షణం దీన్ని మనం ఆచరించినట్లయితే తక్షణ ఫలితాలు కూడా మనకి అందుతాయి. ఎందుకంటే సంశయాత్మ వినశ్యతి అని, సంశయాత్మ ఎప్పుడైతే పోతుందో యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణుడే చెప్పాడు. ఎప్పుడైతే నీకు సంశయం అన్నది పోతుందో నీ ఆత్మ పరిశుద్ధమైనప్పుడు యోగక్షేమం వహాయం, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది.
కాబట్టి ఈ రకంగా సత్సంగ దీక్షా గ్రంథంలో ఉన్నటువంటి విశ్వజనీయత అంటే ఏంటండి? అంటే ఇది ఈ దేశంలో ఉపయోగపడుతుందా అండి? అమెరికాలో ఉపయోగపడదా? కాదు. ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది మాన్యుల్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఎవరో ఒకళ్ళిద్దరికి ఉపయోగపడేది కాదు. ప్రపంచ విశ్వజనీయమైనటువంటి గ్రంథం కాబట్టి దీనికి ఇంత మహిమ, దీనికి ఇంత విలువ, ఇంత ప్రాశస్త్యము వచ్చింది. దీన్ని చదివిన వాళ్ళ జీవితంలో ఎంతోమంది వారి యొక్క జీవితాలని బాగు చేసుకున్నారు. ఇది చదివిన మహామహులు ఎంతోమంది కొన్ని కామెంట్స్ చేస్తారు. అవేంటో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. పెద్ద పెద్ద ఘనాపాటీలు దీన్ని చదివిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, సత్సంగ దీక్ష ఎటువంటి గ్రంథం అంటే మనల్ని మనకి పరిచయం చేస్తుంది అని. చూడండి ఎంత గొప్ప మాట. అంటే ఇంతవరకు మనం పరిచయమే కాల, మన స్వభావం ఏంటో మనకే అర్థం కావటంలా. ఒకసారి ఒకలా ఉంటాం, మంచిగా ఉండాలనుకుంటాం, కానీ చెడు చేస్తూ ఉంటాం. చెడు చేసిన తర్వాత అయ్యో ఎందుకు చేశానే అనుకుంటూ ఉంటాం. భగవంతుడిని పూజించాలనుకుంటాం, చేయలేం. కోపం రావద్దనుకుంటాం, వస్తూ ఉంటుంది. ఆ కోపం ద్వారా ఎన్నో మనం దుష్పరిణామాలు చేసేస్తాం, దానివల్ల మళ్ళీ అనుభవిస్తాం. ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అంటే నా స్వభావమే నాకు తెలియట్లేదు. అసలు నా స్వభావం ఏమిటి తెలియాలన్నా కూడా సత్సంగ దీక్షా గ్రంథమే ఒక అద్దం లాంటిది అని ఒక ఆయన చాలా పెద్ద ఆయన చెప్పడం జరిగింది. అలా ఇంకో ఆయన ఏం చెప్పారంటే, ఇది ఆధునిక స్మృతి అన్నారు. స్మృతులు అంటే తెలుసు కదా, శృతులు అంటే వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు అంటే రామాయణ భాగవత ఇతిహాసాలు లాంటివి. అంటే ఇది ఆధునిక స్మృతి. ఇవాళ రామాయణం చెప్తే ఏమంటారంటే, ఆ రోజుల్లోనండి రాముడు టైంలో కుదిరింది, అట్లా ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటాం. పోనీ అది కాదయ్యా ద్వాపరయుగం, రాముడు శ్రీకృష్ణుడు అంటే అది ద్వాపరయుగం అండి, ఎప్పుడు ఇది కలియుగం అండి అంటాం. ప్రతిదానికి మన దగ్గర బోల్డ్ సమాధానాలు ఉంటాయి. అటువంటిది ఆధునిక స్మృతి. ఈరోజు మన జీవన విధానానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిష్కారం ఇచ్చినటువంటి స్మృతి పురాణం ఇది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ గ్రంథం ఒక ఆదర్శమైన నాగరికం అంటే ఏంటి? నాగరికం అంటే ఏంటి? సిటిజన్ అంటాం. ఏంటో నగరాలు పెరిగిపోతున్నాయండి, అన్ని సమస్యలు కూడా పెరిగిపోయాయి. ఎందుకని? నాగరికత అన్నది ఏమైంది? పెడత్రోవ తొక్కింది. ఎప్పుడైతే నాగరికత పెడత్రోవ తొక్కిందో జనమందరూ కూడా ఆందోళనలో పడిపోతున్నారు. ఏం చేయాలో తెలియనటువంటి విసుగులో పడిపోయి ఫ్రస్ట్రేషను, డిప్రెషను, ఈ కొత్త పదాలన్నీ వచ్చాయి. దాంతోపాటు సూసైడ్ రేటు కూడా బాగా పెరిగిపోయింది. సూసైడే కాదు, హత్యలు కూడా బాగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా నగరాలలో బాగా పెరిగిపోయినాయి. దాని అర్థం ఏమిటి? ఇదన్నిటికీ కూడా మనకేం జరుగుతోందంటే, ఆధునికమైనటువంటి నగరాల్లో మనం ఎలా బతకాలో తెలియటం లేదు. సో ఆధునికమైన నాగరికుడికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ గ్రంథం ధర్మ గ్రంథాల్లో చాలా ఉంటాయి. మళ్ళీ త్రేతాయుగ ధర్మం అండి, కలియుగ అదేదో ద్వాపరయుగ ధర్మం ఏదో చెప్తూ ఉంటాం. ఇది కలియుగ ధర్మంలో ఇప్పుడున్న ఆధునిక ధర్మాన్ని మనకి సూచిస్తుంది. ధర్మంగా ఉండడం ఏంటండి అని అడుగుతారు చాలామంది తెలియక. ధర్మంగా ఉండడం అంటే ఏంటో తెలియాలంటే, ఎలా జీవించాలో తెలియాలంటే దీని ప్రకారం జీవిస్తే సరిపోతుంది అని చెప్పారు ఒక ఆయన. అట్లాగే ఇది నైతికంగా అంటే నైతికత అంటే ఏంటి అనే దార్శనిక గ్రంథం అన్నారు ఒక ఆయన. నైతికత అంటే ఏంటో చాలామంది తెలియదు. ఆయన నైతికత లేదండి అసలు వాళ్ళు మాట్లాడుతుంటారు. నైతికత లేదండి నువ్వు మాకు మాట్లాడనేసావు, కానీ నైతికత అంటే ఏంటి అసలు అన్న విషయం తెలియాలంటే ఈ గ్రంథంలో ఉన్న ప్రతిదీ మనం తెలుసుకున్నట్లయితే ఇదా నైతికత, ఈ రకంగా జీవించాలా అన్న విషయం మనకు అర్థమవుతుంది అని ఒక ఆయన చెప్పారు. అలాగే జీవితం నుంచి ముక్తి కలిగించడానికి కూడా ఇది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. చాలా ఉన్నాయి ముక్తి గురించి చెప్పేటువంటి పురాణాలు, గ్రంథాలు, శాస్త్రాలు చాలా ఉన్నాయి. అవి జ్ఞానాన్ని ఇస్తాయి, కానీ అనుభవాన్ని మనకి చేయించేటటువంటి సత్తా ఎవరికాళ్ళకే వదిలేసే ఆ గ్రంథాలు. అందుకని ఎవరు కూడా అది ఎలాగో తెలియక చేతులు ఎత్తేశారు. ఇది అట్లా కాదు, అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని మీకు ఇవ్వడానికి ముక్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని ఇవ్వడం జరిగిందనమాట, అని చెప్పడం జరిగింది. అలాగే ఇది ఈ ఆధునిక యుగానికి భగవద్గీత లాంటిదని కూడా ఒక ఆయన అన్నారు. భగవద్గీత ఎప్పుడో ద్వాపరయుగంలో చెప్పారండి, కలియుగం ముందులో యుద్ధంలో చెప్పారు, ఇప్పుడు అన్ని యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏదో రకరకాలు ఏదో చెప్తూ ఉంటారు. అలా కాదు, ఈ ఆధునిక యుగంలో భగవంతుడు చెప్పినటువంటి గీత అంటే ఇది భగవంతుడి యొక్క గొంతు, వాయిస్ ఆఫ్ గాడ్, మాన్యుల్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఫర్ దిస్ మోడర్న్ లైఫ్ అని చెప్పడం కూడా జరిగింది. మరి అలౌకిక దృష్టితో చూద్దాం. అలౌకిక దృష్టి అంటే మన ఇంద్రియాలు కానీ మన బుద్ధి, మనోబుద్ధి, చిత్తాలు కానీ అందుకోలేని స్థితిని అలౌకిక దృష్టి అంటారు. ఏమిటో నాకు చాలా హాయిగా ఉందండి అంటాం ఎప్పుడు గాఢ నిద్రపోయినప్పుడు. ఎందుకని? అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు, బుద్ధి అన్నీ పడుకొని ఉంటాయి హ్యాపీగా. కాబట్టి హాయిగా నిద్ర పట్టింది అంటున్నాం. అంటే ఏంటనమాట, ఏదైతే ఈ ఇంద్రియాలు దాటి ఉంటుందో,
దాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, గుణాతీత స్థితి, స్థితప్రజ్ఞత. అదే మనం చెప్పింది అక్షరమహం. ఎప్పుడైతే నేను అక్షరుణ్ణి అవుతానో అదే స్థితప్రజ్ఞత. అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే నీకు ఆ యొక్క అలౌకికతత్వం తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే దీని అలౌకిక దృష్టితో చూడాలంటే ఈ గ్రంథ రచయిత, ఈ శాస్త్ర రచయితే ఒక అలౌకిక వ్యక్తి, స్థితప్రజ్ఞుడు, గుణాతీత సత్పురుషుడు. ఆయనే పరమపూజ్య మహంస్వామి మహారాజు వారు. అలాగే భాగవతంలో చెప్తారు, పరమ భాగవతుడు అంటారు. అక్కడ భక్తుడిని ఏమంటారు? ఇటువంటి స్థితప్రజ్ఞుడు వాళ్ళని ఏమంటారు? పరమ భాగవతుడు ఎవరైతే ఉంటారో ఆ లక్షణాలు ఇవ్వబడ్డాయి భాగవతంలో. అటువంటి పరమ భాగవతులే మన పరమపూజ్య మహంస్వామి మహారాజు వారు ఈ గ్రంథకర్త. అలాగే ఉపనిషత్తుల్లో భగవంతుడిని చేరడానికి ఒక వంతెన ఎవరయ్యా అంటే సత్పురుష గురువు అని చెప్పారు. అందుకనే ఉపనిషత్తుల్లో ఎప్పుడు కూడా గురు శిష్య సంవాదంతోనే ఉపనిషత్తులన్నీ ఉంటాయి. గురు శిష్యుల సంవాదమే ఉపనిషత్తులు. అంటే గురువు అన్నవాడిని ఎలా చిత్రీకరించారంటే చెప్పారంటే అక్కడ మన భుక్తి మార్గానికి ఒక వంతెన ఎవరన్నా ఉన్నారు అంటే అది సత్పురుష సద్గురువు మాత్రమే. ఆయనే మన పరమ పూజ్య మహాస్వామి మహారాజు వారు. అంటే ఇటువంటి వారు. అలాగే వచనామృతిలో ఏం చెప్పారు? భగవాన్ స్వామినారాయణ భగవాన్ ఏం చెప్పారు? ఏ సత్పురుషుల్లో అఖండంగా భగవంతుడు నివాసం ఉంటాడో, అఖండంగా అన్ని అంటే సకల అవస్థల్లో, సకల వేళల్లో, సకల ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఉంటారు. ఆ వారిని సత్పురుషుడు అని చెప్పారు వచనామృతంలో. ఈ అన్ని ఏ శాస్త్రం చూసి చెప్పినా కూడా, ఏ శాస్త్రంలో ఎలా ఉల్లేఖించినా కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి పరమపూజ్య మహాస్వామి మహారాజు గారు వచ్చినటువంటి గ్రంథం కాబట్టి దానికి అలౌకికమైనటువంటి మహత్వం ఉంది. కాబట్టి సత్సంగ దీక్షా గ్రంథం ఆయన ఏం చెప్పారంటే మహాస్వామి మహారాజు గారు ఆయన స్వయంగా ఆయన చెప్పిన మాటల్లో ఈ సత్సంగ దీక్షా గ్రంథం స్వామినారాయణ భగవాన్ యొక్క స్వరూపం అని చెప్పారు. అలాగే మహారాజ్ స్వామినారాయణ మహారాజ్, గుణాతీతానంద స్వామి, అలాగే గురు పరంపర వీళ్ళందరూ మనసులో ఏదైతే ఉందో అవంతా కూడా సత్సంగ దీక్షా గ్రంథంలో ఒక సారంగా ఇవ్వడం జరిగింది. అలాగే సత్సంగ దీక్ష అన్ని శాస్త్రాల యొక్క సారము. కాబట్టి ఇది ఆజ్ఞ ఉపాసనా పద్ధతి ఏదైతే మన సంప్రదాయంలో ఫాలో అవుతామో దానికి అనుగుణంగా రాయబడింది. అలాగే సత్సంగ దీక్షా గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వాళ్ళు మోక్ష మార్గంలో ముందుకు వెళుతూ ఉంటారు తప్ప వాళ్ళకి ఎప్పుడు సంశయం రాదు. అరే వెనక్కి వెళ్ళిపోతున్నానేమో, మళ్ళీ ఏమవుతుందో ఏమిటో అన్నట్టు సంశయం వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ముందుకే వెళుతూ ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే సత్సంగ దీక్షాన్ని ముఖపాఠం చేస్తారో అది అక్షరధామంతో సమానం అని చెప్పారు. అయిపోయింది. ఎవరైతే సత్సంగ దీక్షా గ్రంథాన్ని ఆత్మసాత్ చేసుకుంటారో అక్షరధామంతో సమానం అని చెప్పడం కూడా జరిగింది. ఈ రకంగా మనం మహంస్వామి మహారాజు వారి యొక్క గ్రంథం యొక్క మహిమని తెలుసుకుందాం. ఇక దీని యొక్క ఇంట్రొడక్షన్ అన్నీ ఉన్నాయి కానీ అది ఆడియోలో ఉన్నాయి. ఇప్పుడు వీడియో పంపిస్తారు మన లక్ష్మణ్ గారు. అందులో ఏ డేట్న మొదలుపెట్టారు అవన్నీ కూడా మీకు ఆ వీడియోలో కనబడతాయి. నేను మహాత్మ్యం ఒకదాన్ని కవర్ చేశాను. అదంతా కూడా నేను కవర్ చేశానంటే చాలా తప్పు అవుతుంది. అది భగవాన్ ప్రకట గురు మన మహంస్వామి మహారాజు వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరి హృదయాల్లోకి ఆయన వాణిని నా ద్వారా వినిపించే భాగ్యం నాకు కలిగించినందుకు ముందుగా ఆయనకి నేను ఎప్పుడు రోజు ఆయనే తలుచుకుంటూ ఉంటాను. పూజలో కూడా ఇవాళ పూజలో కూడా అదే చేసుకున్నాను. ఆయన పాదాలకు నమస్కారం చెప్తూ మీ అందరికీ ఈ సత్సంగ దీక్షా గ్రంథం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని 100% మీకు అందించాలనేటువంటి ప్రార్థన కూడా వారికి చేస్తూ అందరికీ జై స్వామినారాయణ. పరమ భగవతేలు నరసింహారావు గారు అతి అద్భుతంగా సత్సంగ దీక్ష గ్రంథము ఆ స్వరూపమే స్వామినారాయణ భగవాను అని కూడా అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఇప్పుడు మన సభలో